ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. తులారాశి వారి యొక్క మాస ప్రతిఫలము. ఈ తులారాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. వచ్చినటువంటి అవకాశాల్ని చేజిక్కించుకొని మునుముందు సంబంధించి ఎంతో దిగ్విజయవంతంగా వెళ్ళవచ్చును. అలాగే తులారాశి వారు అంటేనే బ్యాలెన్స్ చేసుకునేటువంటి వారు అని అర్థం. కాబట్టి మీకు వచ్చేటువంటి పనులు కానీ, మీరు చేయదగినటువంటి పనులు కానీ, ఏవైనా మీరు అనుకున్న పనులు కానీ ఏమేం చెయ్యాలి అనేటువంటి ఒక నియమంగా రాసుకొని పెట్టుకొని దానికి సమయం కేటాయించుకొని వెళ్ళడం వల్ల మంచి ప్రతిఫలం అనేటువంటిది గోచరిస్తూ ఉంది. ఈ యొక్క తులారాశి వారు ప్రత్యేకంగా స్వాతి నక్షత్రం వారు లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క నక్షత్ర జాతకులు కనుక లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రాన్ని చదువుకోవడము. మనకి ఇస్కాన్లో లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క మంత్రం విశేషంగా ఒక మంత్రం ఉంటుందండి. అది అందులో మీరు పెట్టడం వల్ల కూడా యూట్యూబ్లో వెతుక్కోవడం వల్ల కూడా వస్తుంది. నేను కూడా ప్రత్యేకంగా మంత్రాన్ని మీకు చెప్తాను. ఇది లక్ష్మీనారసింహ గాయత్రి అని కూడా చెబుతూ ఉంటారు. ఆ మంత్రం ఏమిటంటే ఓం వజ్రదంష్టాయ విద్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రము. ఇంకా ఇస్కాన్లో వారు చెప్తారని చెప్పాను కదా, ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరాభిర్భవాన్ వజ్రణక వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ ఓం గ్రస ఓం స్వాహ అనే మంత్రాన్ని మీరు ఎంత వీలైతే అన్నిసార్లు వినడము లేదా పఠించడము చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలము లభిస్తుంది. ఇంకా ఈ సెప్టెంబర్ నెలలో వీలైతే లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి. అసలు ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసినా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగే పని లేదండి. అయ్యా నాకేం కావాలో నీకు తెలుసు, నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు, అంతా నీవు చూసుకో అని చెప్పి స్వామివారికి మోకరిల్లిపోయి దండం పెడితే చాలండి. స్వామివారు మీకున్న కష్టములన్నీ కూడా నరికేస్తారు, తీసేస్తారు, తొలగింపజేస్తారు. అలా లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క ప్రత్యేక ఆరాధన చేయడం మంచిది. కాస్త ముదురు రంగు కుంకుమ కలరు ఏవైనా సరే ధరించేటువంటి అవకాశం వీరికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంకుమార్చనలు ఆడవారైతే అమ్మవారి యొక్క కుంకుమార్చనలు చేయండి. దుర్గాదేవి అంటే గౌరీ స్వరూపంగా ఒక గౌరమ్మను తయారు చేసుకొని శుక్రవారం నాడు అసుర సంధ్యా వేళ మీ యొక్క ఇంట్లో టీవీలో అమ్మవారి కవచం కానీ అమ్మవారి దుర్గాదేవి యొక్క అష్టోత్తరం కానీ పెట్టుకొని మీ చేతిలో ఉన్నటువంటి మధ్యవేల్లో కుంకుమ తీసుకొని అమ్మవారి పైన కుంకుమ వర్షం పడుతుందా అన్న విధంగా అమ్మవారిని మీరు ప్రార్థన చేయడం వల్ల ఆడవారు ఎవరైనా సరే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైనా ఉంటే వారి యొక్క దోషములు ఏమైనా ఉంటే పోయి మంచి శుభ మిశ్రమ ఫలితాలన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క నెలలో కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం తర్వాతకి ఆఖరు వారంలో తర్వాతకి ఇంకేమేం చేయాలో పనులన్నీ కూడా ఆలోచించుకుంటూ కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా కాస్త బయట గడిపి రావాల్సినటువంటి వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది తులారాశి వారి యొక్క ఈ మాస ఫలితము. స్వస్తి.